అన్న నమస్తే, మీ పేరు? రమేష్ అండి. అన్నప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు అవుతుంది. చంద్రబాబు గారి పరిపాలన ఏ రకంగా ఉంది? నెంబర్ 1 ఉందండి. పరిపాలన నెంబర్ 1 ఉంది. డ్రైన్లు కానీ ఇంకోటి కానీ డ్రైన్ ఇంకోటి నెంబర్ 1 ఇవాళ కాడ పనిచేస్తున్నారు చూడండి. ఇటువరకే 5 సంవత్సరాల పరిపాలనలో చేసిన వాళ్ళు లేరు. ఇవాళ కాడ డ్రైన్లు కానీ తీసుకొచ్చి వేస్ట్ డస్ట్ కానీ ఇంకోటి కానీ బయటపోయటం, ఆ పరిపాలన నెంబర్ 1 ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారు అన్న మాట ప్రకారం 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి దశల వారికి 250 పెంచారు. కానీ చంద్రబాబు గారు అలా కాకుండా ఒకేసారి 4,000 ఇచ్చారు. 7,000 ఒకేసారి. ఇదిగో పెన్షన్ మనిషి అండి వచ్చినాయి అంది. ఆయన ఎలా ఇచ్చాడు అనేది కోసం మీకు వివరంగా చెప్తా, మాట్లాడకూడదు, వివరంగా చెప్తాను. 7,000 పెన్షన్ తీసుకున్నా స్వామి, గత ప్రభుత్వం ఒక నిమిషం, గత ప్రభుత్వం మా టీడీపీ ఉన్నప్పుడు వాళ్ళు 1,000 రూపాయలకి 2,000 ఇస్తానంటే 2,000 ఇంకో నెల ఎక్స్ట్రా కలిపి 2,000 చేశాడు చంద్రన్న. ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు అని అంటే, ప్రభుత్వం పడిపోవచ్చు రావచ్చు కింద మీద పడుతున్నాం అనేది అది వేరే విషయాలు. ఇప్పుడు ప్రభుత్వంలో ఆయన తిరుగుతూ 3 నెలలు అడ్వాన్స్ కలిపి 3,000 ప్లస్ 4,000 7,000 ఇస్తా అన్నాడు. ప్రతి నెల 4,000 ఇస్తా అన్నాడు, ఇచ్చేశాడు. ఇప్పుడు ఈ నెల ఇచ్చేటప్పుడు ఈ నెల 31వ తారీఖున మాకు పింఛన్ ఇస్తున్నాడు. 1 తారీఖున ఇచ్చేవాళ్ళు పింఛను, లేదా 2 ఇచ్చేవాళ్ళు 5 ఇచ్చేవాళ్ళు. అది కాదు, మాకు 31వ తారీఖున. ఎందుకంటే ఆఫీసర్లకి జాబు సెలవు వస్తుంది కాబట్టి ఆ సెలవు రోజు పింఛన్ కూడా ఇంకో రోజు ముందే ఇప్పిస్తున్నాడు. ఈ రోజు చంద్రబాబు మంచి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయం సంచలన నిర్ణయం చంద్రబాబు గారు చేశారు. ఇప్పుడు మా పంచాయతీలన్నీ చేయటం కోసం పవన్ కళ్యాణ్ గారు చిన్న పంచాయతీకి 10 లక్షలు ఇచ్చారు, పెద్ద పంచాయతీకి 5 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు గ్రామాల్లో వన్నికటి ఎలా ఉండాలి, బాగుందా లేదని చూసుకుంటాకి ఇప్పుడు మీలాంటి సర్వీసింగ్ పంపిస్తున్నారు. మీరు తీసుకెళ్ళి హై కమిటీకి అప్పచెప్తున్నారు. ఇవన్నీ చాలా బాగున్నాయి కాబట్టి మేము సంతోషపడుతున్నాం. ఆయన ఆరోగ్యం ఎప్పుడు ఇలాగే ఉండాలి, శుభ్రంగా ఉండాలని మేము కోరుకుంటూ చాలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేయాలి, ముందు గ్రామ సమస్యలు తీర్చాలి, గ్రామాలు అభివృద్ధి చెందితేనే మొత్తం దేశం అంతా అభివృద్ధి చెందినట్టు లెక్క. అందుకే ముందు గ్రామ సభలు ఏర్పాటు చేస్తే గ్రామంలో ఉన్న ప్రతి సమస్యలు బయటపడదని చెప్పి సంచలనం. దీన్ని ఎలా చూడొచ్చు? చాలా ఆనందంగా సంతోషంగా తీసుకుని మనం సంతోషకరంగానే మనం నలుగురు పోగు చేసి అలా ఉందరాయ్యా మన పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం ఆయన చెప్పాడు, మనం కూడా సహకరించుకుని ముందుకు నడుపుకోవాలి. ఇప్పుడు దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు మీ అభిప్రాయం? చింతమనేని ప్రభాకర్ గారు ఎప్పుడు 10 మందిలోకి కావాల్సిన మనిషి. చిన్న పెద్ద చూసి వాడు వణికిడి చూసి వాడిని ముందుకు లాక్కొచ్చే మనిషి. అలాంటి ఎమ్మెల్యే మాకు ఎప్పుడు కావాలని మేము సంతోషపడుతున్నాం. చింతమనేని ప్రభాకర్ గారి దగ్గరికి ఎవరైనా కష్టం చెప్పుకుంటాకి వెళ్తే అక్కడికక్కడ అధికారులు నియమించి స్పాట్లో ఆ సమస్య తీరుస్తారని చెప్పి తెలిసింది, నిజమా? అది నిజమేనండి. ఎలాగంటే మా అమ్మాయి హాస్పిటల్లో ఉందండి అని నేనే వెళ్తే, ఏ హాస్పిటల్ రా? ఫలానా హాస్పిటల్ అండి. ఏంటి పరిస్థితి? డబ్బులు అండి. నేను డబ్బులు అడిగారా అన్నాడు. అది తేడాగానే డబ్బులు అడిగారండి అన్న. ఎంబడే ఫోన్ చేసి ఎండీకి, ఎరా నీకు డబ్బులు అడిగావా? వాళ్ళకి ఏదైనా బిల్లు అయితే నేను ఇస్తాను, ముందు ఆ పేషెంట్ నీట్గా చెయ్యి చూసి పంపించని చెప్పాడు ఆ చింతమనేని గారు. అది ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్తే ముందు సమస్య పక్కన పెట్టరా, ముందు అన్నం తిన్నావా అని అడుగుతారు. ఆ భాషలోకి వచ్చేటప్పటికి ప్రభాకర్ గారు కింద దిగేటప్పటికి రాధమ్మ గారు దిగొచ్చి, అయ్యా నువ్వు టిఫిన్ చేయి, నీ సమస్య ఉంటే తర్వాత చెప్పు, అయ్యగారు వస్తాడు, కంగారు లేదు, చేయాలి, మీ భార్య భర్తలు ఇద్దరు ముందు టిఫిన్ చేయండి. మేము అలాగే నుంచుంటే చేయబట్టి లాక్కెళ్ళి మా ఆవిడే టిఫిన్ పెట్టింది రాధమ్మ గారు. అలాంటి మంచి మనుషులుగానే వాడుకోవాలి తప్ప. అది మొన్న ఆవిడ ఇంటింటికి తిరిగి ఓటాడలోకి వచ్చినప్పుడు నేను ఏడుస్తూ ఎదురెళ్ళా.
ఏంటమ్మా నీకు కూడా ఈ కర్మ వచ్చింది అని అంటే తిన్నవాడికి విశ్వాసం లేదు. నాకు ఉంది కాబట్టి నా కళ్ళంలో నీళ్ళు వచ్చి ఇప్పుడు కూడా చెప్తా ఇలా వస్తున్నాయి. అది బాబాయ్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒరిజినల్కి వచ్చేది నాకు వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. 10 మంది పెట్టేవాళ్ళు వాళ్ళని చూసుకునే బాధ్యత మనందరికీ ఉండాలి. మన పిల్లజనం కూడా హాస్పిటల్ ఉన్నారంటే ఫోన్ చేసి చెప్పి అమ్మటే నిన్ను రిసీవ్ చేసుకున్నాడంటే ఏ నాయకుడు అలా చేయడానికి, ఎందుకంటే సమస్య అంటే వెంటనే ఎగబడిపోయి ప్రజల కష్టం తీర్చే నాయకుడు అవునండి. దానికి మేము కాదంటలేదు. దానికి మీకన్నా నువ్వు చిన్న కుర్రోడు, నేను పెద్దోడిని. నేను ఇప్పుడు 1982 నుంచి కూడా ఈ టీడీపీ అంటే ప్రాముఖ్యత కలిగిన పార్టీ, అది ప్రజలను పెంచడానికి పార్టీ. అది దాన్ని ఎప్పుడు కూడా కాదనుకుంటే మనం ఆశపోతాం, అవును అనుకుంటే ముందుకు వెళ్తాం. అది బాబాయ్ గారు ఇప్పుడు చంద్రబాబు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఆకలి గుర్తెరిగి అన్న క్యాన్లు ఏర్పాటు చేశాడు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అన్న క్యాన్లు తీశారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు ప్రతి పేదవాడు ఆకలి తీర్చే విధంగా మళ్ళీ అన్న క్యాన్లు ఏర్పాటు చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు మనం? దాన్ని ఎప్పుడు కూడా లేబర్ని ముందుకు నడపడానికి లేబర్ అంటే కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి మళ్ళీ గెలవంగానే అన్న క్యాంటీన్ ఓపెన్ చేసి 5 రూపాయలకి భోజనం, 5 రూపాయలకి టిఫిన్ పెట్టించి ప్రజలు ముందు పోతాడు. క్లాస్ జనం 5 రూపాయల భోజనం కోసం చూడరు, ఆడింటికాడే తింటాడు. నీకు తెలియలేదు అసలు ఆ భాషలోని కాదు. అది ఆయన ఒక్కడికే ప్రాముఖ్యంగా సహజమైంది, సహజంగా ఆయన చేసింది పని. కానీ మళ్ళీ ఎమ్మడే తెలుసుకుని ప్రభుత్వం రాగానే మళ్ళీ అన్న క్యాంటీన్ ఓపెన్ చేశాడు. ఎక్కినప్పుడల్లా 1000 రూపాయలు డైరెక్ట్గా ముందే పెంచేయటము, ఆ లేబర్ని చూస్తాం. అలాగా చేసినందుకు మేము చాలా సంతోషకరంగా మేము చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిపి ఈ 3 నెలల్లో ఇంత మంచి పరిపాలన అందిస్తే కొంతమంది మాత్రం దౌర్జన్యాలు, అరాచకాలు పెరిగిపోయి చెప్పి వాగుతూ ఉన్నారు. వీళ్ళు ఏమంటారు అసలు? అది అలా వాగినాడు అది మూర్ఖుడు కులగజ్జి, పార్టీ గజ్జి. వాళ్ళ వెనకాల వాళ్ళని అలా తిప్పించే జనానికి వెనకాల మేతేసి పంపించడం, ఇలా అల్లరి చేయటం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎప్పుడు ముందుకు పోలేరు, మనం ఎప్పుడు ముందుకు నడుస్తూనే ఉంటాం. అది చంద్రబాబు నాయుడు గారు గతంలో క్వార్టర్ 80 రూపాయలు అయితే జగన్మోహన్ ఇప్పుడు ఎలా ఉంది ఆ జగన్మోహన్ రెడ్డి పొందు గురించి 2 మొక్కలు చెప్పాలి. మందు పొల్యూషన్ కాదు కానీ 75 రూపాయలు పెన్షన్ కాడ నుంచి కూడా ఇవాళ పరిపాలన 75 రూపాయలు పెట్టింది ఎన్టీ రామారావు గారు పెన్షను ఫస్ట్. తర్వాత 2000 రూపాయలు పెన్షన్ కాడ పెంచుకుంటూ వచ్చింది కాడ ఈయన ఎవరు చంద్రబాబు నాయుడు గారు. 75 రూపాయలు పెన్షను ఫస్ట్ స్టార్టింగ్ ఎన్టీ రామారావు గారు పెట్టింది. ఇవాళకి పరిపాలన రూపాయి 2 రూపాయలు 2 రూపాయలంటే 3 రూపాయలు వాళ్ళు పెట్టారు, 2 రూపాయలంటే 3 రూపాయలు వాళ్ళు పెట్టారు. పెట్టినా ఇవాళ విశ్వాసం లేదు. ఇవాళ డ్రైన్లు కానీ ఇంకోటి కానీ పనులు చేస్తున్నారు చూడండి, ఫోటోలు తీయండి. డ్రైన్లు కానీ ఇంకోటి కానీ ఎక్కడైనా సరే మున్సిపాలిటీ 10 సంవత్సరాలు 5 సంవత్సరాల పరిపాలన ఉంది. ఇక్కడ మురికి ఉంది, వాసన వచ్చేది, ఇక్కడ వాసన వచ్చేది. ప్రతి పరిమాణంలో కాడ ఇవాళ వాసనలే లేదు. ఇవాళ అట్లా వర్క్ సమాజం గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఇంకోళ్ళు కానీ అలా చేస్తున్నారు పరిపాలన. ఏమండి అనండి హాస్పిటల్కి వెళ్ళండి ఏమన్నా అనాలి, అప్పుడు చేతులు కట్టుకోవాలి. ఇవాళ ఆ చేతులు కట్టు పని లేదు. వెళ్ళంగానే మా పనులు అవుతున్నాయి. ఇవాళ చూడండి మున్సిపాలిటీ పనులు, డ్రైన్లు 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాలు చూసుకుంటూ వచ్చారు. అటుకాని ఇటుకాని చూడండి, 5 సంవత్సరాలు ఇటుకాని చూడండి. గత 5 సంవత్సరాల నుంచి ఎక్కడైనా పనులు అయినాయి, ఎక్కడి నుంచి చూడండి ఇది దీని డ్రైన్లు. మా పరిపాలన మట్టుకి నెంబర్ 1 అండి. ప్రభాకర్ గారు జై చంద్రబాబు, జై చంద్రబాబు. చంద్రబాబు అంటే మాకు చంద్రబాబు సీఎం దగ్గర మేము వెళ్ళలేము కానండి. ప్రభాకర్ మాకు దేవుడు అండి. అది ఆయన మాకు దేవుడు.
కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటారన్నారు. అస్సలు ఆపదలో ఉన్న అర్ధరాత్రి చేయితే ఒక్కొక్కరు ఫోన్ ఎత్తరు. ఆయన అర్ధరాత్రి కాడ ఫోన్ ఎత్తా వచ్చేస్తాడు. ఆయన పరిస్థితి అర్ధరాత్రి కాడ ఫోన్ చేయండి వచ్చేస్తాడు. అది పరిస్థితి, ఆయన పరిస్థితి. ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా ఉండి అన్ని పనులు చేస్తారంట. అస్సలు ఒక్క అర్ధరాత్రి కాడ ఫోన్ చేయండి నిద్రపక్క మీద లేచి వచ్చేస్తాడండి. అది సరే అన్న, మరి ఇప్పుడు ఇవాళ మా ఊరు గ్రామ పరిచయం ఉండేది కూడా డ్రైన్లు చూడండి, డ్రైన్లు బట్టి ఇవాళ తీపిస్తున్నాయంటే ఆయన వల్లే. 5 సంవత్సరాలు ఈ డ్రైన్లు చూడండి.